మన మన దేశంలో ఆడవారిలో వచ్చేటటువంటి క్యాన్సర్స్లో చూస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్. చాలా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాల్లో సహజంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నీ కూడా 45-50 తర్వాత వచ్చేటటువంటి క్యాన్సర్స్ అవి. కానీ ఈ లైఫ్ స్టైల్ మార్పుల వల్ల, పని ఒత్తిడి వల్ల, అలాగే ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మ్యారేజెస్ అన్నీ కూడా అందరూ లేట్ మ్యారేజెస్ చేసుకోవడము, చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడం కూడా లేట్ అవడము, అలాగే పిల్లల్ని కన్న తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ముందు 1 సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1-2 నెలల కంటే ఎక్కువ ఇవ్వడం జరగడం లేదు. సో ఇటువంటి ఫిజియలాజికల్ మార్పులు అంటే మనం ఎప్పుడైతే నార్మల్గా జరగాల్సిన ప్రక్రియలన్నింటినీ మనం డిలే చేయడం జరుగుతుందో ఆ బాడీ యొక్క ఉన్నటువంటి ఫీమేల్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్స్ బ్రెస్ట్ మీద వచ్చి అది క్యాన్సర్గా మారడం జరుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్, అది ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఉన్నటువంటి హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతాయి, అది కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్ కూడా వస్తుంది. సో ఈ కారణాల వల్ల, ఒబిసిటీ వల్ల, స్థూలకాయం వల్ల కూడా ఈ క్యాన్సర్ రావడం జరుగుతుంది.